అందరికీ నమస్కారం. ఈరోజు మనం మధ్యయుగ భారతదేశంలో వచ్చిన ఒక గొప్ప మార్పు గురించి మాట్లాడుకుందాం. అదే భక్తి ఉద్యమం. ఇది కేవలం మతానికి సంబంధించింది కాదు, సమాజాన్ని మార్చేసిన ఒక పెద్ద హృదయ విప్లవం. చూసారా ఈ వాక్యం? భక్తి ఉద్యమం యొక్క అసలైన ఉద్దేశం మొత్తం ఈ ఒక్క మాటలో ఉంది. సామాజిక సంస్కరణే దాని ప్రాణమని మనకు ఇది చెప్తోంది. పదండి ఈ విప్లవం లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, ముందుగా అసలీ భక్తి ఉద్యమం అంటే ఏమిటి, ఆ రోజుల్లో దాన్ని ఎందుకు అంత పెద్ద విప్లవంగా చూశారు అనే విషయాలు తెలుసుకుందాం. అంటే సింపుల్గా చెప్పాలంటే భక్తి ఉద్యమానికి రెండు ముఖ్యమైన పునాదులు ఉన్నాయి. ఒకటి, దేవుడి మీద స్వచ్ఛమైన వ్యక్తిగత ప్రేమ. రెండు, కులం మతం లాంటివి పక్కన పెట్టి అందరూ సమానమే అనే భావన. ఆచారాల కన్నా అనుభూతికే ఇది ఎక్కువ విలువెచ్చింది. ఇక్కడ ఈ తేడా చూడండి. ఒకవైపు కఠినమైన ఆచారాలు కట్టుబాట్లు, మరోవైపు ప్రేమ స్వేచ్ఛతో నిండిన భక్తి. ఈ మార్పు ఆ కాలంలో ఎంత పెద్ద విప్లవమో మనకు ఇట్టే అర్థమవుతోంది కదా. సరే, ఇప్పుడు మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఉత్తర తూర్పు భారతదేశంలో భక్తి ఉద్యమానికి ఒక రూపాన్నిచ్చిన గొప్ప సాధువుల గురించి తెలుసుకుందాం. రామానందుడిని మనం ఒక వారధిలా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన భక్తి అనే ఆలోచనను సామాన్యుల భాష అయిన హిందీలో చెప్పడం మొదలుపెట్టారు. దాంతో ఆ గొప్ప భావనలు పండితుల దగ్గరే ఆగిపోకుండా ప్రతి ఒక్కరి దగ్గరికీ చేరాయి. ఇది చాలా పెద్ద మార్పు. ఇక్కడ ఇద్దరు గొప్ప సాధువులు ఉన్నారు, కబీర్, గురునానక్. ఇద్దరూ దేవుడికి రూపం లేదు, మనసులో ఉంటే చాలు అన్నారు. ఇద్దరూ ఆచారాలను మతాల మధ్య తేడాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఒకరు తన మాటలతో ఆలోచింపచేస్తే మరొకరు దేవుడి నామాన్ని జపించమన్నారు. మార్గాలు వేరైనా వాళ్ల గమ్యమొక్కటే, మనుషుల మధ్య ఐక్యత. భక్తికి ఇంకో కోణం కూడా ఉంది. అదే పారవస్యం, ఆనందం. చైతన్య మహాప్రభు సంకీర్తన అనే పద్ధతిని మొదలుపెట్టారు. అందరూ కలిసి పాటలు పాడుతూ నాట్యం చేస్తూ దేవుణ్ణి కొలిచేవారు. ఇది భక్తిని ఒక పండగలా మార్చేసింది. మన ప్రయాణాన్ని ఇప్పుడు పశ్చిమ దిశగా అంటే మహారాష్ట్ర వైపు తీసుకెళ్దాం. అక్కడ ఒక ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. అదే వర్కరీ సంప్రదాయం. వర్కారీ సాంప్రదాయానికి గుండెలాంటిది పండరీపురంలోని విఠలుడి ఆలయం. కాని వాళ్ల అసలైన బలమేంటంటే వాళ్ల సామాజిక భావాలు. భక్తి ముందు అందరూ సమానమే అని వాళ్ళు చెప్పడమే కాదు, ఆచరించి చూపించారు. ప్రతి ఏటా జరిగే ఈ వారి యాత్రను చూడాలి. అదొక ప్రయాణం కాదు, ఒక భక్తి ప్రవాహం. లక్షల మంది భక్తులు సాధువుల పాదుకలను పల్లకీలలో మోస్తూ రోజుల తరబడి నడుస్తూ పాటలు పాడుకుంటూ పండరీపురం వెళ్తారు. అది నిజంగా కదిలే భక్తి సముద్రంలా ఉంటుంది. ఈ వర్కారీ సంప్రదాయానికి పునాదులు వేసిన సాధువులను చూడండి. వాళ్ళ నేపథ్యాలు ఎంత వేరుగా ఉన్నాయో. ఒకరు పండితుడు, ఇంకొకరు దర్జీ. అయినా వాళ్లందరినీ కలిపింది భక్తి. భక్తి ముందు అందరూ ఒక్కటే అని వాళ్ల జీవితాలు మనకు చెబుతాయి. ఇప్పుడు ఈ ఉద్యమంలో ఒక చాలా ముఖ్యమైన, నిజం చెప్పాలంటే విప్లవాత్మకమైన కోణం గురించి మాట్లాడుకుందాం. అదే మహిళల పాత్ర. ఆధ్యాత్మిక స్వేచ్ఛ కోసం వాళ్లు సమాజపు కట్టుబాట్లను ఎలా ధిక్కరించారో చూద్దాం. ఈ ఉద్యమం వల్ల మహిళలకు ఒక కొత్త దారి దొరికింది. వాళ్లు కూడా ఆధ్యాత్మికంగా సమానమే అని చెప్పడమే కాదు, సతీ సహగమనం లాంటి దురాచారాలను కూడా వ్యతిరేకించింది. ఇది వాళ్లకు ఒక కొత్త గొంతుకనిచ్చింది. మీరాబాయ్ కథ మనందరికీ తెలిసిందే. కాని ఆమె గొప్పతనం అర్థం కావాలంటే ఆమె ఒక రాజపుత్ర యువరాణి అని గుర్తుంచుకోవాలి. ఎన్నో కట్టుబాట్లు, నియమాల మధ్య పెరిగింది. కాని ఆమె ఆ కట్టుబాట్లను తెంచుకుంది. రాజభవనాన్ని, బంధాలను వదిలేసి కృష్ణుడే తన సర్వస్వమంది. అంతమాత్రమే కాదు, ఒక చర్మకారుడైన రైదాస్ను తన గురువుగా స్వీకరించింది. ఇది ఆ రోజుల్లో ఎంత పెద్ద తిరుగుబాటో ఆలోచించండి. ఈ నంబర్ చూడండి, 300కు పైగా. సమాజంలో తక్కువ కులమని పిలువబడే జనాబాయి అనే మహిళ రాసిన కవితలివి. తన రోజువారీ కష్టాలను, తన భక్తిని కలిపి ఆమె రాసిన ఈ పద్యాలు చరిత్రలో నిలిచిపోయాయి. ఈ మహిళా సాధువుల ప్రభావం ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. కాశ్మీర్లో లాల్దెడ్ అనే శైవ యోగిని తన మాటలతో హిందూ, సూఫీ తత్వాల మధ్య ఒక వారధిలా నిలిచింది. ఆమె ప్రభావం మతాల సరిహద్దులను కూడా దాటిపోయింది. సరే, ఇంత దూరం ప్రయాణించాం గదా, మరి ఈ ఉద్యమం మనకు మిగిలిచిన వారసత్వమేంటి? ఈ భక్తి సాధువులు ఇప్పటికీ మనకు ఎందుకంత స్ఫూర్తినిస్తున్నారు?
ఒక్క మాటలో చెప్పాలంటే భక్తి ఉద్యమం యొక్క సారాంశం ఇదే: దేవుడితో నేరుగా మనసుతో మాట్లాడటం, కుల వ్యవస్థను వద్దనడం, మన సొంత భాషలో దేవుడిని కీర్తించడం, ఆడా మగ అనే తేడా లేకుండా అందరికీ ఆధ్యాత్మిక సమానత్వం. ఈ ఆలోచనలే దాన్ని చిరస్థాయిగా నిలిపాయి. ఈ ఉద్యమం ప్రభావం ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. 15వ శతాబ్దంలో నర్సింగ్ మెహతా రాసిన ఒక పాట 20వ శతాబ్దంలో మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చింది. అంటే భక్తి సందేశానికి కాలంతో పనిలేదని అర్థమవుతుంది కదా. వందల ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రేమ, సమానత్వపు సందేశం నేటి మన సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపగలదా? ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపజేయాలి.